బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం దోబచల్ల గ్రామంలో అధికార పార్టీ నాయకులు వేధింపుల కారణంగా ఓ చిరు వ్యాపారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతా ఉంది. 32 సంవత్సరాలుగా చిల్లర కొట్టు మీద జీవనం సాగిస్తున్న దొబ్బేటి పెద్దిరాజు రాణి దంపతులు చిల్లర కొట్టు తొలగించాలని అధికార పార్టీ నాయకులు దంపతులపై దౌర్జన్యం చేశారంటూ బాధితుల ఆరోపణ. అధికార పార్టీ నాయకులు నాయుడు గంగాధర్, ఈడే సీను అనే వ్యక్తులు కొట్టు ఖాళీ చేయాలని, లేని పక్షంలో కూల్చేస్తామని బెదిరించారని వాపోయిన దంపతులు అధికార పార్టీ నాయకులతో పాటు గ్రామ కార్యదర్శి అలైక్య కూడా బాధితులను దుర్భాషలాడటంతో తన భర్త మనస్తాపం చెందారని వాపోయిన పెద్దిరాజు భార్య రాణి ఉదయం 8 గంటల ప్రాంతంలో తమ కొట్టుకు ఆనుకుని ఉన్న చెట్టును నరికేస్తుండగా అధికారులు కాళ్లు పట్టుకుని ఏమీ చెయ్యొద్దని తన భర్త వాళ్ళ కాళ్లు కూడా పట్టుకున్నారని తెలిపిన పెద్దిరాజు భార్య సెక్రటరీ అలైక్య పోలీసులు అధికార పార్టీ నాయకుల సమక్షంలోనే మనస్తాపంతో పురుగుల మందు తాగిన పెద్దిరాజు హుటాహుటిన నల్లజర్ల ఆసుపత్రికి తరలించిన స్థానికులు పరిస్థితి విషమంగా ఉండటంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు, తమకు న్యాయం చేసి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తపరిచిన పెద్దిరాజు భార్య రాణి. నమస్తే అండి, నా పేరు రాణి అండి. మా దోబచల్ల నల్లజర్ల మండలం అండి. మా ఆయన గారి పేరు దొబ్బుడు పెద్దిరాజు అండి. దొబ్బుడు పెద్దిరాజు మేము దోబచల్లో రైట్ కాలేజ్కి వెళ్ళే రోడ్లోనూ మేము ఇప్పటి నుంచో షాప్ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నామండి. గత 20 సంవత్సరాలు బట్టి కూడా వ్యాపారం చేసుకుంటున్నామండి. చేసుకుంటుంటే ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం నాయుడు గంగాధర్ గారు నెంబర్ అండి, టీడీపీ తరఫున నెంబర్ అండి. ఆయన మా పక్కన షాప్ తీసుకొని ఆయనకి మా షాప్ అడ్డంగా ఉందని తీసేయమనేసి సెక్రటరీ మేడం గారికి చెప్పారండి. మేడం గారు గంగాధర్ గారు కలిపి మా కొట్టు మీద తీసేయమని, మీ షాప్ తీసేయండి, మా షాప్కి అడ్డంగా ఉందనేసి హెచ్చరించారండి. అలాగే 4 సార్లు కూడా హెచ్చరించారండి. మేము చాలాసార్లు మేడం గారిని వాళ్ళకి కూడా పెద్దల ఊర్లో పెద్ద మనుషులకి నాయకులకి అందరి దగ్గరికి కూడా మా ఆయన గారు వెళ్ళి అయ్యా నాకు ఆధారం అదే కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి మేము వ్యాపారం చేసుకుంటున్నామని అడిగారండి. అయినా కానీ ఎవరు స్పందించలేదండి. ఎవరు మాకు న్యాయం చేయలేదండి. చేయకపోయినప్పటికీ నేను గంగాధర్ గారు అనే ఆ వ్యక్తి మమ్మల్ని చూసి ఎగతాళి చేసి నువ్వు షాప్ ఇలా తీయకపోతే నీ అంతేంటో చూస్తానని నన్ను డైలీ బెదిరించేవారండి షాప్ దగ్గర. అయినా కానీ మా ఆయన లేకున్నప్పుడు కూడా చాలా సెటర్లు వేసేవారండి. అయినా కానీ నేను ఏమేమి చూసుకోకుండా సర్లే మాకు ఆధారం ఇదే కదా, మనం గొడవలకి వెళ్తే ఎలాగని నాయకుల దగ్గరికి వెళ్ళవండి. అలాగే ఆవిడ మేడం గారు 4 సార్లు నా మీదకి వచ్చి దౌర్జన్యం చేసిందండి. మన శుక్రవారం కూడా మనుషులు వేసుకొని నా మీద దౌర్జన్యం చేసింది. ఎవరండి మేడం గారు? సెక్రటరీ మేడం గారండి, అలిక్య గారండి. దోబచర్ల సెక్రటరీ గారండి, అలిక్య గారండి. ఈయన లేరని నేను చెప్పినప్పుడు కూడా ఆమె అనుకోకుండా ఏం ఆధారం లేకోకుండా నీ అంతేంటో చూస్తానని కొట్టు మీదకి వచ్చి చాలా రుబాబ్ చేసిందండి. మన శుక్రవారం అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఆమె మా ఫ్రస్ట్రేషన్ మొత్తం అందరినీ పంచాయతీ స్టాఫ్ని తీసుకొని ఆమె పోలీసుల వారిని తీసుకొని మా షాప్ మీదకి వచ్చిందండి. చెట్టు నరికేస్తానో షాప్ తీసేస్తానో మీరు ఉండడానికి ఆధారం కూడా లేకుండా చేస్తానని నన్ను బెదిరించిందండి. బెదిరిస్తే మా ఆయన గారు ఇంతమంది దగ్గరికి వెళ్ళారు, నాకు ఎవరో సహకరించలేదు. పోలీసు వారి దగ్గర కూడా మమ్మల్ని పిలిచారండి. మేము వెళ్ళామండి, మా బాధ చెప్పుకున్నా కానీ ఆరు కూడా మాకు ఎటువంటి సహాయం చేయలేదండి. మా విన్నపం అయితే కనుక అది వినలేదండి. అప్పటికీ కూడా మా ఆయన గారు పొద్దున్న వచ్చి ఆ స్టాఫ్ అంతా తీసుకొని కానిస్టేబుల్ గారిని తీసుకొని వచ్చి ఆమె నేను చెట్టు నరికిచ్చేస్తాను అప్పుడు కూడాను ఆమె నేను ఎంతగానో బతులాడానండి. అయినా కానీ ఆమె నా మాట అయితే పుచ్చుకుంటూ నేను చెట్టు నరికేస్తాను నీకేంటి సంబంధం అన్న కాడికి మాట్లాడిందండి. అప్పుడు మా ఆయన గారు ఇంకా ఇసుకుపోయి మాకు ఆధారం అదేనండి, ఇంకా ఈ ఆధారం లేకపోతే మేము ఎలా బతకమండి అని చేసి మా ఆయన గారు వెంటనే పురుగుల మందు కలుపు మందు తీసుకొని తాగేశారండి. వాళ్ళ దగ్గరే తాగేశారండి. మందు వెంటనే ఫుల్గా ఉన్నదండి. వెంటనే నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నానండి, వాళ్ళందరి ముందే తాగేశాడండి. తాగేసినా కానీ ఎవరో కూడా దగ్గరకు వచ్చి అయ్యో పాపమని కూడా అడగలేదండి. అప్పటికీ కూడా మీరు తాగేసినా కానీ మేము చెట్టు తీసేస్తాం అన్న అక్కడికి సెక్రటరీ మేడం గారు, నాయుడు గంగాధర్ గారు, స్టాఫ్ అందరూ కూడా వచ్చి చాలా దుబారు చేశారండి. అప్పుడు మనిషిని తల్లాడిపోతున్నారని మంచిరెడ్డి ఫోన్ చేసి అసలు నాకు న్యాయం చేయండి, నా భర్త నాకు కావాలి, అతని పరిస్థితి అయితే బాగాలేదు. డాక్టర్ గారు అంటున్నారు ఇంక 48 గంటలు గడితేనే కానీ నేను ఎటువంటి సమాధానం నేను ఇవ్వలేనమ్మా, నేను చెప్పలేను, నేను ప్రూఫ్ అయితే ఇవ్వలేనని చెప్తున్నారండి. నాకు ఆ న్యాయం చేయండి, నాకు ఆధారం ఏంటో చూపించండి. నాకు 2 బెడ్లు అండి, నాకు ఆ బెడ్లోనూ
నాకు ఆ షాపు నా భర్త తప్ప ఆధారం ఏమీ లేదండి. మా రేట్ల మీద మా బతుకుతున్నాడు. మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుచున్నానండి.